రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్లోని సమీకృత బాలుర వసతి గృహం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పొలం పని చేసేందుకు హాస్టల్లో ఉన్న ఇద్దరు విద్యార్థులు తిరుమలేష్ తరుణ్ హాస్టల్ ట్యూటర్ వీరబాబు పొలం పని చేసేందుకు తీసుకువెళ్లాడు. కాగా పని పూర్తయ్యాక బావిలో ఈత కొట్టేందుకు దిగిన ఇద్దరిలో తిరుమలేష్ అనే విద్యార్థి మృతి చెందాడు. మృతుడు 9వ తరగతి చదువుతున్న చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామవాసిగా గుర్తించారు. ఇక సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు మనకి అందుబాటులో ఉన్నారు. సో సైదులు చెప్పండి, పూర్తిగా అప్డేట్స్ ఏంటి, అసలు విద్యార్థులు ఎప్పుడు తీసుకెళ్లారు, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ పరిధిలో ఉన్నటువంటి సమీకృత బాయ్స్ హాస్టల్లో విద్యార్థి బావిలో పడి మృతి చెందినటువంటి ఘటన సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అయితే సంచలనం రేకిస్తా ఉంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడానికి చెందినటువంటి తిరుమలేషు అనంతగిరి మండలం శాంతినగర్ లో సమీకృత బాయ్స్ హాస్టల్లో అయితే 10వ తరగతి చదువుతున్నాడు అని కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అదే హాస్టల్లో ట్యూషన్ చెప్తున్నటువంటి బత్తిని హనుమంతరావు అనే వ్యక్తి కూడా నేడు ఆదివారం కావడంతో మళ్ళీ అదే తిరుమలేష్ అదే విధంగా తరుణ్ అనే ఇద్దరు విద్యార్థులను కూడా తన సొంత పనులకైతే పొలం వ్యవసాయం పనులకు తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దాంతో తిరుమలేష్ తరుణ్ కూడా సమీపంలో ఉన్నటువంటి బావి వద్ద అయితే సరదాగా కొద్దిసేపు ఈతను కొట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే మృతుడు తిరుమలేష్ ఉండో పూర్తి స్థాయిలో బావిలో పడి మృతి చెందినట్టు కూడా తెలుస్తా ఉంది. బావిలో పడి తర్వాత కొద్దిసేపటి తర్వాత కూడా పైకి తేలకపోవడంతో తరుణ్ ఒక్కసారిగా కేకలు వేయడంతో అసలు ఈ ఘటన అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తిరుమలేష్ పూర్తి స్థాయిలో లోపల అదే బావిలో పడి మృతి చెందిందని కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఘటనా స్థలానికి అయితే పోలీసులు చేరుకొని మృతదేహం కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 2 గంటలు రెస్క్యూ టీము జరిపినటువంటి గాలింపులో మృతుడు తిరుమలేష్ మృతదేహం అయితే లభ్యమైంది అని కూడా చెప్పొచ్చు. అయితే తిరుమలేష్ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయానికైతే స్థానికులు కావచ్చు, అదేవిధంగా హాస్టల్ సంబంధించినటువంటి వార్డెన్ కూడా విషయాన్ని అయితే చేరవేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైనప్పటికీ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులను కంటి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి ఎవరైతే ట్యూషన్ మాస్టర్ కావచ్చు, అదేవిధంగా వార్డెన్ కావచ్చు, వ్యవసాయ పనులకు సొంత పనులకు తీసుకుపోవడంతోనే ఈ రోజు విద్యార్థి ముస్లిం అనే ఆరోపణలు అయితే తీవ్ర కలకలం రేపుతా ఉన్నాయి. ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి తాజా సమాచారం. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సైదులు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్త